హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టేస్టీ ఫుడ్లో ఈరోజు వీడియోలో బెల్లాన్ని పాకం పట్టకుండా బెల్లంతో నువ్వుల పల్లి లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బెల్లంతో నువ్వుల లడ్డు కానీ పల్లి లడ్డు కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి. 2 నిమిషాల్లో మనం ఈ లడ్డుని తయారు చేసుకోవచ్చండి. మరి పాకం పట్టకుండా బెల్లంతో నువ్వుల పల్లి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం పాన్ లో 1 కప్పు పల్లీలని వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పల్లీలని వేయించుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయండి, మాడకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పల్లీలు కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ లో 1/2 కప్పు నువ్వులను వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. మీకు నువ్వులు పల్లీలు 2 మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే కేవలం నువ్వులతో అయినా లేకపోతే పల్లీలతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా లైట్ గా కలర్ మారి నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వులని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తో పల్లీలను ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాని మీద ఉన్న పొట్టు సపరేట్ అవుతుందండి. ఇలా పల్లీలకు ఉన్న పొట్టును మొత్తం సపరేట్ చేసుకొని ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసుకోండి. అలానే 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకైనా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లి పొడిలో వేసుకొని ఇవి 3 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఈ నువ్వుల పల్లి పొడిని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్ని చేసుకుంటే మన నువ్వుల పల్లి లడ్డు రెడీ అయిపోతుంది. చూసారు కదా అండి, ఎంత ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చో. టైం కూడా పెద్దగా పట్టదు, చాలా ఈజీ రెసిపీ కూడా. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.